సదా స్తుతికి పాత్రుడైన యేసు నామంలో మీకు శుభం తెలుపుతూ ఈనాటి బంగారు పరిగా ధ్యానాల్ని ముందుగా చెప్పి విలువైనటువంటి వాక్య భాగంలోకి వెళదామండి. నిజానికి భక్తి జీవితంలో మనం అనుకున్నది నెరవేరటం ముఖ్యం కాదు, కానీ లేఖనాలు నెరవేరటం ముఖ్యమని మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. ఒక చిన్న మాట, మరి పాలు ఉపయోగకరమే కానీ ఒక్కరోజే నిలవ ఉంటాయి. ఒక్క చుక్క మజ్జిగ పోస్తే పెరుగవుతుంది, అది 2 రోజులే ఉంటుంది. ఆ మజ్జిగ చేసి వెన్న వస్తే అది 3 రోజులే ఉంటుంది. తీరా అది వెన్న కాస్తే నెయ్యి మాత్రము అది చాలా కాలం నిలవ ఉండి విలువైన రుచులు ఇస్తుంది. అదే రీతిగా మన జీవితంలో దేవుడు ఎన్నో విలువైన ఆలోచనలు, శక్తులు, మరి విలువలు అన్నీ దాచుంచుతాడు. అంత గొప్ప విలువల్ని ఇవ్వగలిగినటువంటి ఆ గొప్ప దేవుని మనం స్తుతించడం మర్చిపోకూడదు. మరి పాపం అనేది మరి ఏ రీతిగా చేయకుండా ఉండొచ్చు అనేది ఒక బైబిల్ పరంగా ఆలోచిస్తే 1 సమూయేలు 12:23లో ప్రార్థన చేయకపోవడమే పాపం. తర్వాత యాకోబు 4:13లో మేలు చేయగలిగి చేయకపోవటే పాపం. మరి హెబ్రీ 3:8లో హృదయం కఠినపరుచుకుంటే పాపం. మరి మార్కు 3:29 మరియు మత్తయి 12:2లో పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడితే పాపం. తర్వాత విశ్వాసం మూలం కాంతి కూడా అది కూడా పాపమే, రోమా 14:23. ఇంకా చివరిగా అతిక్రమమే పాపం, అది 1 యోహాను 3:4. ఇవి గుర్తుపెట్టుకొని పాపానికి దూరంగా ఉందాం. అయితే ఒక చిన్న ప్రసంగంలో ఈ చిన్న మాట విన్నానండి. 2 జంతువుల్ని చూస్తూ మనకు నేర్చుకోవాల్సిన ఆత్మీయ జీవిత సత్యాలు ఉన్నాయి. ఏంటంటే, మనం రక్షణ పొందిన కొత్తల్లో పిల్లి, దాని పిల్లలు లాంటి జీవితం జీవిస్తామట. అది ఎందుకంటే, పిల్లి తన పిల్లలను కనిన తర్వాత నోటితో కరుచుకొని ప్రతి ఒక్క పిల్లిని ఒక్కొక్కటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి 7 ఇళ్ళు దాటిస్తుందట. ఎందుకంటే అవి తిరిగి పెద్దయ్యేదాకా అలా తిరుగుతూ అవి తిరిగి వాళ్ళ సొంతంగా ఆహారం సంపాదించుకోగల స్తోమత వచ్చే వరకు అలా నోటితో కరుచుకుని 7 ఇళ్ళు తిప్పుద్ది. అలాగే ప్రభు కూడా మరి ఇశ్రాయేలీయుల్ని సముద్రం దాటే టైంలో ఊరకుండి రక్షణ చూడండి అని కష్టం లేకుండా వాళ్ళని అందంగా దాటించాడు. అలాగే రక్షణ పొందిన అనుభవంలో మనం సుఖంగా ఉంటాం, కానీ ఆ తర్వాత దాటిన తర్వాత మరి కష్టాలు ఎదురవుతాయి. మరి యుద్ధాలు, శత్రువులు వాళ్ళు ఎదురయ్యారు. అప్పుడు వీళ్ళు ఇద్దరు మాత్రమే ఆ కనాను చేరుకోగలిగారు, యెహోషువ, కాలేబులు. కానీ మిగిలిన వాళ్ళందరూ 40 ఏళ్లలో పుట్టిన వాళ్ళే యవనస్తులు. వాళ్ళకి యుద్ధాలు నేర్పాలని, వాళ్ళని సమర్థవంతులు చేయాలని, ఆ శత్రువుల్ని ఎలవ చేసి దేవుడు వాళ్ళకి యుద్ధం నేర్పిస్తాడు. అప్పుడు కోతి పిల్లలు వంటి జీవితం అంట. ఒక కోతి పిల్ల అది తల్లిని మరి పిల్లిలాగా అది కోతి పిల్లని పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకుంటుంది, తల్లి మీద ఆధారపడుతుంది. అప్పుడు దేవుడి మీద మనం ఆధారపడినప్పుడే మరి యుద్ధాలు చేయగలం. అదేవిధంగా ఈ ఆనుకొని ఉన్న చిన్న కోతి పిల్లని ఆ కోతి ఎత్తైన కొండ మీదకి కానీ చెట్టు మీదకి కానీ తీసుకెళ్ళగలదు. అది పూర్తిగా ఆధారపడినప్పుడు అది అంత ఎత్తున నిల్చడానికి ఉపయోగపడుతుంది. అదే రీతిగా మన జీవితాల్లో చిన్న ఆత్మీయ జీవితంలో చిన్న అనుభవంలో ఉన్నప్పుడు వేరు, పెద్ద అనుభవంలో మనమే సవాళ్ళు ఎదుర్కొని ముందుకు సాగిపోవాలండి. ఈ చక్కని అర్థం ఉండేది జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ దినాన్న మరి క్రైస్తవ విశ్వాసకు అవసరమైన వనరులు 2 తృష్ణ, పరిశుద్ధాత్మ. ఈ 2 అనుభవాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మన జీవితాల్లో మరి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులందరూ కూడా మరి దేవుణ్ణి ఆధారపడి శాంతితో, తృప్తితో, ఆనందంగా జీవించగలగటానికి, మనశ్శాంతితో ఉండటానికి దేవుడు కోరుకుంటాడు. మరైతే కీర్తనలో 150 దావీదు రాయలేదండి, 73 రాశాడు. కానీ చాలా అద్భుతమైన గీతాన్ని మరి 42:1లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఆ తృష్ణ నా ప్రాణము జీవము గల దేవుని కొరకు తృష్ణగా ఉంది. ఒక దుప్పి దప్పిక కోసం ఎంత ఆశపడుతుందో అలా ప్రభు కొరకు ఆత్మీయ దప్పిక
క్రేవింగ్ అంటారు ఇంగ్లీష్లో, ఫర్ సంథింగ్, తప్పించిపోవడం అండి. ఇది ఎవరు రాశారు కదా తెలుసా? కోరాహు కుమారులు రాశారు. అసలు కోరాహును ఆ, మోషేకి ఎదురు తిరిగినప్పుడు కోరాహు తన అనుచరులందరూ కూడా భూమి నెరలు విడిచి అక్కడ భూమిలోనే వాళ్ళందరూ కూడా దాంట్లో ఈ మరి భూమి సమాధి చేయబడతారు. అప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళ నాన్నలా కాక ప్రభు వైపు చూస్తూ వాళ్ళు ప్రభుని ఆశ్రయించారు. గొప్ప భక్తులే స్తుతించే బిడ్డలుగా నిలబడ్డారండి. నిజంగా అది ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవం. వాళ్ళు రాసిన మాట, తప్పించారు దేవుని కొరకు. రెండవ వ్యక్తి యెఫ్తా. యెఫ్తా కూడా వ్యభిచారికి పుట్టాడు. వాళ్ళందరూ వాళ్ళ తోబుట్టువులందరూ కూడా వాడిని తృణీకరించి తోలునాడితే ప్రభు తను చేర తీశాడు. తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏమి పిల్లలకి పనిచేయదనేది, ఎవరి వ్యక్తిగత భక్తి అది విలువైందని ఇక్కడ చూస్తున్నామండి. అప్పుడు దేవుడు మరి యెఫ్తాను దీవించి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా నిలబెట్టాడండి. ఎంత గొప్ప దీవెన కదా. మరి ఏలీ పిల్లలు మరి వ్యభిచారులుగా తయారయ్యారు. సమూయేలు బిడ్డలు కూడా లంచగొండులయ్యారు. కానీ మనం మరి ఏ రకంగా మన పిల్లలు, మనం కానీ మన ప్రభావాలు కానీ అవన్నీ కాదు, వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు దేవుడి దీవెన ఉంటుంది. అందుకనే మనం వీ హ్యావ్ టు క్రేవ్ ఫర్ హోలీనెస్, పవిత్రత కోసం మనం తప్పించాలి. పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన దీనస్థితిలో మనం జ్ఞాపకం చేసుకునేవాడు. రోమా 7:24లో ఇట్టి మరణంనకు లోతైన శరీరం నుండి ఎవరు తప్పిస్తాడు అయ్యో అని పౌలు వాపోయాడు. ఏ సమస్య అయినా ఎదురైనా సరే దేవుని అడిగితే మనము తప్పకుండా తొలగించి మనం పోరాడే శక్తిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆ పోరాడే శక్తి కోసం కూడా మనం ఐగుప్తులో కోనని యాత్రలో కూడా మరి నాయకత్వంలో యెహోషువ మరి కాలేబు యెహోషువలు బయలుదేరినప్పుడు వాళ్ళకి యుద్ధం న్యాయాధిపతులు 3:1లో మరి చక్కగా మరి ఎందుకు చేశారట అలాగా? వీళ్ళని యుద్ధానికి ఎందుకు సిద్ధపరిచాడో ఇందాక చెప్పినట్టు పరిశోధించుటకై జనాలను ఉండనిచ్చాడట. న్యాయాధిపతులు 3:1లో చెప్పాడండి. 2 కారణాలు ఉన్నాయి. మీ తండ్రులైతే అద్భుతాలు చూశారు, యుద్ధాలు చేసేశారు, మీరైతే యుద్ధం చూడలేదు, మీరు యుద్ధం చేయటకు నేర్చుకోవాలి అని అనుమతించారని చెప్పాడట. న్యాయాధిపతులు 3:1లో స్పష్టంగా వాక్యాధారంగా ఉంది. మరి దేవుని మన జీవితాల్లో మరి దేవుని ప్రార్థన యోధులుగా మనం కూడా యుద్ధం చేసి సైతాన్తో మనం గెలవాలటం కూడా కోరుకుంటాడు. హెబ్రీ 2:18లో మరి క్రీస్తు శ్రమపడి శోధింపబడి జయించాడు. శోధన జయించే శక్తి కోసం మనం ప్రార్థించేయాలి, ఓర్పు కోసం ప్రార్థించేయాలి. రెండవది ఏమనగా నా ఆజ్ఞలు గైకొందరో లేదో అని ఆ స్థితి కలిగించాను అన్నాడు. దేవునికి దూరం కాకుండా దేవుడు మనకు కొన్ని శోధనలు మరి దేవుని పోరాడటానికి, జయించటానికి, దేవుడు మనం నేర్పించడానికే సహాయం చేస్తాడని మనం గ్రహించుకుని ఓర్చుకోవాలి. పౌలు శోధన తప్పించమని ప్రార్థిస్తే నా కృప నీకు చాలు అన్నాడు. అందుకని ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నా కృప నీకు చాలు అన్నాడు. కాబట్టి 2 అనుభవాలు మనము క్రేవ్ ఫర్ హోలీనెస్, క్రేవ్ ఫర్ గ్రేస్, ఈ రెండింటికి తప్పించాలండి. శ్రమలు మరి తప్పవు, కానీ మనం జయించి మరి దేవుని వైపు చూస్తానికి మనం ఎప్పుడు సంసిద్ధులు అవ్వాలి. మనల్ని మనం ఘనపరచుకోకూడదండి. మరి అపోస్తలుల కార్యం 12:25లో 23లో హేరోదు యూదుడే, వాడు దేవునికి సంబంధించిన వాడే, కానీ యాకోబును కత్తితో పొడి చంపించాడు. తర్వాత పేతుని చెరసాల వేయించాడు. కానీ అందరూ తన్ని ఆహా ఎంత గొప్పగా మాట్లాడావు, దేవునితో సమానుడవని పొగిడేటప్పటికి, గర్వించేటప్పటికండి దూత వచ్చి మొత్తుది, అప్పుడు పురుగులు పట్టి చచ్చిపోతాడు. అక్కడ ప్రభువు యాకోబుని చంపినందుకు, పేతురుని వేసినందుకు కాదు, తాను ఘనపరుచుకొని ఆమోదించినందుకు ఆ శిక్ష పడ్డాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గింపుతో ఉండాలి, మనం ఘనపరచుకోవడానికి ప్రయత్నించకూడదు. మరి సుంకరి పరిసేడు ప్రార్థనలో కూడా వాడు ఘనపరుచుకున్నాడు, కానీ సుంకర తగ్గించుకున్నందుకు సుంకర ప్రార్థన ఆలకించాడు. లోకా 18లో. హెబ్రీ 12:4లో మరి రక్తం చిందించే పాపంలో పోరాడలేదు కదా అని పౌలు అన్నాడు. తిమోతి 2 తిమోతి 4:7లో చక్కటి మాట, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను, జీవ కిరీటాలు. అందుకని ఈ పరిశుద్ధతకై పోరాడాలి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఇక్కడ మంచి పోరాటం, విశ్వాసం కాపాడుకోవడం, జీవ కిరీటాన్ని అందుకోవడం. అయితే మనము అపోస్తలుల కార్యం ప్రకటన 3:8లో మరి శోధనను కాపాడుతాను మిమ్మల్ని అని కూడా ప్రభు అన్నాడు. అది సహాయం చేస్తా అన్నాడు. మరి దావీదు పక్షంగా కూడా యుద్ధం చేశాడు.
వారి కృప కోసం తప్పించాలి. తర్వాత మనం బెగ్గింగ్ బౌల్ పట్టుకుని అడుక్కున్నట్టుగా దేవుని దగ్గర మన పరిశుద్ధాత్మకే తప్పించి అడగాలి. మరి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి అని మనం ఆలోచిద్దాం రెండో భాగంగా. మరి అలా ఈ లోకంలో మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఎంతో చక్కని విలువైన భావాలండి ఇవి. మరి యోహాను మరి బాప్టిజం ఇచ్చే యోహాను ఎంత చక్కటి సాక్ష్యం అండి. 5:35లో అది వ్రాయబడినదే. ఏమంటే ఇది అనేకులు ప్రభువుని ఆయన బాటలు నడిపించాడు. మనం ఎలా జీవించాలి, ఆయన వలె మనం ఎలా ఉండాలి. పరిశుద్ధాత్మ కలిపి మండుచున్నాడు, ప్రకాశించాడు, వెలుగిచ్చాడు. 3 మాటలండి. మండాడు, ప్రకాశించాడు, వెలుగిచ్చాడు. ఈ వెలుగు ఇతరులకు కూడా వెలుగివ్వాలి. ఈ 3 విషయాల్లో మనం కూడా మరి 1 దశలోనియ 5:19లో ఆత్మను ఆర్పద్దు, హృదయం మరి పరిశుద్ధాత్మను మనం ఆలయంగా ఉన్నాం కాబట్టి దాన్ని ఆర్పకూడదు అని పదే పదే చెప్తాడు. అది ఎలా ఉందంటే అండి, మన హృదయాల్లో అంటే అగ్నిపర్వతాల లోపల మండుతున్నట్టు ఉండాలంటండి. అది లావలాగా ఫోర్స్గా మరి బయటపడినట్టుగా మరి మరి మన ఉప్పొంగేటువంటి ఆ ఆత్మతో ఉండాలని ఒక భక్తుడు చెప్తాడు. మరి వాక్యం విన్న తర్వాత ఒక్కోసారి అప్పటికప్పుడు మనకి మండిపోద్ది కదండి. వాళ్ళు బయటకు వచ్చి ఏ టీవీ చూసాకో ఏ లోక కబుర్లు చెప్పుకో అన్ని వెంటనే గాసిప్తోటి వెంటనే అదంతా చల్లబడిపోద్ది. అదే ఆర్పకూడదు అంటాడు. లూకా 24:30లో అందుకు వారు ఎంఐ గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళ హృదయం ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహ్వానించి మా హృదయం మండింది కదా, అటువంటి మంట మనలో ఉండాలి. మరి ఇంకొక భక్తి చక్కటి ఈ ప్రసంగం ఇక్కడ యూట్యూబ్ ద్వారా విన్నానండి. ఎంతో విలువగా ఉంది తలంపులు. అదే మీకు చెప్తున్నాను. ఏంటంటే చిన్నప్పుడు కట్ల పొయ్యి దగ్గర మరి ఊదురుగొట్టం ఉండేదండి. అది పొగ్గొట్టం. అది మనకు నిప్పుల్ని రాజుకోవాలంటే అది ఉఫ్ అని ఊదేవాళ్ళం. అట్లాగే మనము ఉఫ్ అని ఊదేదేంటి? ప్రార్థన. ఆ మండేది ఆ నిప్పు. దాన్ని మండించేటట్టుగా మనం ఎప్పుడు ఊదుకుంటూ ఉండి అది మండేటట్టుగా చూసుకోవాలటండి. చక్కటి ఎగ్జాంపుల్. మరి ఏకాగ్రతగా 1 గంట ప్రార్థన చేస్తే మన హృదయాలు మండుతాయి. యోహానికే కాదు అందరికి కూడా వర్తిస్తాయి. ప్రతి దినము మండాలి. ఒక ఆదివారం మాత్రమే కాదండి, ప్రతి దినము మండే వారంగా మన ప్రభు చెంత నేర్చుకునే వాళ్ళంగా, ఆత్మతో నింపబడే వాళ్ళంగా ఉండాలి. 119 కీర్తన 130లో నీ వాక్యం వెల్లడి అడుగుతోటనే వెలుగు కలుగును. ప్రతి మాట వింటున్నప్పుడు మన మాటలు ఇతరులకు వెలుగు కలగాలి, శక్తితో నింపబడాలి, ఆ చీకటి తొలగిపోవాలి. అది మన జీవితం అలా ఉండాలని కోరుకుంటున్నారండి ప్రభు. మరి ప్రార్థనా జీవితంలో బలపడితేనే ఆ వాక్యంలో శక్తి వస్తుంది. మత్తయి 16లో కూడా ఉంటుంది. పరలోకంలో తండ్రికి మహిమ కలగాలంటే ఇంకొక మాట ఉందండి, మీ సత్క్రియలనే వెలుగు ప్రకాశింపనీయుడి. మనము పలకాలి, క్రియలు చేయాలి, రెండూనండి. ఆ సత్క్రియలు అయ్యే వెలుగుగా ప్రకాశింపాలంటండి రెండవదిగా. అప్పుడు మూడవదిగా మాత్రం వెలిగించే దీపంగా, ఇతరులను వెలిగించేదానిగా ఉండాలి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంటి నుండి వారికి వెలిగించడానికి దీపస్తంభం మీద పెడతారంటే ప్రభు మనల్ని మండుతూ ఉంటే మనల్ని ఎత్తిపెట్టి దీపస్తంభం మీద పెట్టి అందరికీ చూసేటట్టుగా వెలిగిస్తాడండి. మనల్ని ఎక్కువ ఉన్నత స్థితికి నిలుపుతాడు, ఎక్కలేని కొండ ఎక్కిస్తాడు. కీర్తనలు 61:2లో నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కిస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. నీ వెలుగు అనేకులు వెలుగునిచ్చే దీపాలుగా మారుస్తాడు. మరి యోహాను 1:8లో ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అందుకు వచ్చెను. అంటే యేసే వెలుగు, ఆ వెలుగుకి ప్రకాశింపజేసే దీపాలు మనమే. ఎస్తేరు ఒక బానిసే, అనాథ స్థితిలో ఉంది. ఎస్తేరు ముందు పేరు హదస్స అండి. హదస్స అంటేట సువాసన ఇచ్చే మొక్క, సత్క్రియలు చూపిన యువతి ఆవిడ. అటువంటి జీవితాలు మనకు ఉండాలండి. తర్వాత 127 రాజ్యాలకి భార్య అయింది. ఎస్తేర్ అంటేనేమో స్టార్, నక్షత్రము. నక్షత్ర కాంతి ఎంతగా ప్రకాశిస్తుందండి. మల్లి మొక్క మల్లి వాసనను మనం కప్పేయచ్చేమో కానీ నక్షత్రం కాంతిని మనం కప్పలేం. అట్లాగే దేవుడిచ్చే వెలుగుని మనం ఆపలేం. మా యోహాన్ జీవితం ఎంతో గొప్పది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో యాజకులు. మరి జకరియా ఎలిజబెత్లు భక్తి గల వాళ్ళు, మంచి సాక్ష్యం ఉంది. తన కొడుకు కూడానండి ఎంతగా సంసోన్లా కాదు, సంసోన్ కూడా ఇలాగే మంచిగా దేవుడు చెప్పినట్టే పుట్టాడు కానండి. వీళ్ళిద్దరు కంపేర్ చేసుకుంటే ఉన్నతమైన జీవితం జీవించిన యోహాను మూడు ముఖ్య విషయాలు పాటించాడు. ఏంటంటే నేను ప్రామిస్డ్ చైల్డ్ని, మా తల్లిదండ్రులకు నాకు వాగ్దానం ఉంది అని గ్రహించాడు. దాన్ని 700 సంవత్సరాల క్రితం యెషయా ఎంత చక్కగా చెప్పాడండి. 43లో ఆలకించుడి,
అడవిలో ఒకడు ప్రకాశించున్నాడు, అరణ్యంలో మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మరి దేవునికి రాజ్యం సరళం చేయండి. ఎంత స్పష్టంగా ఉందండి యోహాను గురించి. ఆ ప్రవచనం నా పట్ల అని తను గ్రహించుకున్నాడండి. రెండవదిగా 21:5లో తల్లి గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించుకున్నాడు అని, మరి మనల్ని కూడా ప్రతిష్ఠించుకున్నాడని ఎంత చక్కగా అనగలమంటే, ఇర్మియా ఏమో నేను బాలుడినే అని అన్నాడేమో అని, మరి ప్రవక్త కాబట్టి అలా అన్నాడేమో అనొచ్చు. కానీ మరి దావీదు ఎంత చక్కగా చెప్పాడు చూడండి 139:16లో, నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడు, ప్రతి కదలిక, ప్రతి మరణము నా గురించి, ప్రతి చర్య ఆయనకి తెలుసు అనేది తను దావీదు చెప్పుకున్నాడు కదండి. మన జీవితం కూడా అంతే. మనల్ని పుట్టించాడు ఆయన, గర్భంలో ఎముకలు ఏర్పరిచినప్పుడు చూశాడు ఆయన. ఎఫ్ఎస్సి 1:6లో ఒక మాట అన్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే, ఎఫ్ఎస్సి 1:6లో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను అందరినీ ఏర్పరచుకున్నాడని నమ్ముదామండి. యోహాను కరణ జన్ముడని నమ్మాడు. తర్వాత యోహాను 3 లూకా 3:3లో మరి ఎందుకు కరణ జన్ముడు, వంకర త్రోవలను తిన్నగా చేయడానికి, ఎవరి హృదయాలు సరిలేవో సరళం చేయడానికి, పరిచర్య కోసమే పుట్టారని గ్రహించాడండి. తోమా కూడా మరి ఇండియా దేశంలో పరిచర్య చేయడానికే పుట్టాడు. మన జీవితంలో కూడా ఏదో పరిచర్య ఉందనే ఆయన మనల్ని పుట్టించాడు, లేకపోతే ఎందుకు గర్భంలో పెడతాడండి. 119, 130లో మరి వెలుగు గల జీవితాలు మనం జీవించాలి. ఆ రకంగా మనం ఎన్నో రీతులుగా ప్రభు కొరకు జీవించడానికి, వెలుగుకరంగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా మనం సంసిద్ధంగా ఉండాలండి. కీర్తన 45లో మరి ఈ ఆయన యొక్క తలంపులు మన పట్ల లెక్కకు మించి ఉన్నామన్నాడు. మరి నిజంగానే మనం గుర్తుంచుకోవాలండి. 1 కొరింథీ 7:24లో ఏ స్థితిలో పిలువబడ్డామో అదే స్థితిలో దేవుని మహిమపరచాలి. మరి మోషే, యెహోషువలు వీళ్ళందరూ ప్రభు కొరకు మండుతూనే ప్రకాశించారు. మరి మన జీవితాల్లో మరి ఈ 3 విషయాలు గుర్తుంచుకుందాం. మనం వాగ్దాన బిడ్డలము, కారణ జన్మలం, మనకు ఒక పరిచర్య ఉంది. నీ పరిచర్య, నా పరిచర్య ఏముందో మనం గుర్తుంచుకుంటున్నామా? ఆయన కొరకు మహిమకరంగా మండే దీపంగా వెలగాలి. అటువంటి కృప నీకు నాకు అందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమేన్.